2024 క్రిస్మస్ పండుగ నీతి సూర్యుని నూతన ఉదయము. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగములు. కీర్తనలు 98. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త పాట పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసలతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరంతో గానము చేయుడి. బూరలతో కొమ్ముల నాదములతో రాజైన యెహోవా సన్నిధికి సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఆమె. మొదటి పాఠ్య భాగము యెషయా 9:1-7 వరకు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలంన ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలంన ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నాడు. మరణ ఛాయల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆయన జనమును విస్తరింపచేసి ఉన్నాడు, వారి సంతోషమును వృద్ధిపరిచి ఉన్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను, కట్టు కర్రను, వాని తోళ్ళు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన, నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. రెండవ పాఠ్య భాగము గలతీయులు 4:1-7. మరియు నేను చెప్పేదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. పాఠ్య భాగము లూకాసు వార్త 2:1-14. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తుల వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలో గోత్రంలోని పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా
ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినంలో నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములోనికి వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములోనికి దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయచుండెను. ప్రార్థన. ఇమ్మానుయేలు దేవా, కాలము సంపూర్ణమైనప్పుడు కృపా సత్య సంపూర్ణులుగా నీ కుమారుడు ఈ లోకమునకు నీవు పంపితివి కదా. నీ వెలుగు ద్వారా నీ ప్రత్యక్షతలను బట్టి మమ్మును పరిశుద్ధపరచుము. నీ ప్రేమ సాధనములుగా వెలిగించబడుటకు మాకు సహాయపడుచుండుట వలన ఆనంద సంతోషముతో నూతన క్రిస్మస్ గీతము లాలపించుచు నీ జన్మ శుభవార్తను భూదిగంతములకును సమస్త ప్రజలకును అందించు నీ బిడ్డలుగా ఉండునట్లు సహాయము చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండు ఇమ్మానుయేలుగా వచ్చిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.